1969లో సైబీరియాలోని బొగ్గు గనిలో కొందరు కార్మికులు మైనింగ్ చేస్తున్నారు. మైనర్స్ భూమి నుండి 230 అడుగుల లోతులో బొగ్గును వెలికి తీసే పనిలో ఉండగా ఒక కార్మికుడి గొడ్డలి ఏదో వింత వస్తువును ఢీకొంది. గొడ్డలి తాకిడికి విచిత్రమైన రాయి శబ్దం వినిపిస్తుంది. అయితే ఆ కూలీ అక్కడ ఉన్నటువంటి కొంతమందిని పిలిచి రాయిని అక్కడి నుంచి తొలగించాడు. ఆ స్థలం వెనుక రహస్య సొరంగం ఉంటుంది. ఆ మార్గం ఎక్కడికి వెళుతుందో ఎవ్వరికీ తెలియదు. అయితే కార్మికులు మార్గాన్ని అనుసరించి లోపల ఒక గదిని కనుగొన్నారు. ఆ గది లోపల ఒక రకమైన నిశ్శబ్దం అలుముకొని ఉంది. మొత్తం ఛాంబర్లో ఒకే ఒక రాతి శవపేటిక మాత్రమే ఉంచబడింది. అయితే ఆ శవపేటికలో కనిపించింది చూసి విశ్వమంతా ఆశ్చర్యపోయింది. ఎందుకంటే అలాంటి రహస్యాన్ని ప్రజలు మొదటిసారి చూశారు. ఈ రహస్యాన్ని ఇప్పటికీ కూడా రష్యా ప్రపంచానికి తెలియకుండా దాస్తుంది. దీనికి కారణం శవపేటికలు దొరికిన ఈ రహస్యం మొత్తం మానవ చరిత్రపై ప్రశ్నలను లేవనెత్తుతుంది. అయితే ఆ శవపేటికలో ఏముంది మరియు ఎందుకు సోవియట్ యూనియన్ ఈ రహస్యాన్ని ప్రపంచానికి తెలియకుండా దాచి ఉంచుతుంది అనేటటువంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్స్, వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. సో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అండ్ అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి చాలు. ఫ్రెండ్స్, సెప్టెంబర్ 1969లో సైబీరియా సోవియట్ యూనియన్ లో భాగంగా ఉండేది. ఈ ఘటన కూడా సైబీరియా ప్రాంతంలోనే చోటు చేసుకుంది. ఈ ప్రాంతంలో చాలా పెద్ద బొగ్గు గనులు ఉన్నాయి. గనిలో పనిచేస్తున్న కార్మికులు రాతి శవపేటికను చూసి వారంతా షాక్కు గురయ్యారు. వారు వెంటనే ఈ విషయాన్ని మైనింగ్ హెడ్ అలెగ్జాండర్ మెసాగ్లిన్ కు తెలిపారు. దాంతో అలెగ్జాండర్ రాతి శవపేటికను గని నుండి బయటకు తీయించాడు. కానీ ఈ పని అంత సులభమైంది కాదు. ఎందుకంటే అది చాలా బరువుగా ఉంది. చాలా గంటల పాటు శ్రమించి ఎలాగోలా కార్మికులు దానిని బయటకు తీశారు. అలెగ్జాండర్ ఇది ఒక పెద్ద ఆవిష్కరణ అని భావించి ఆయన ఈ విషయాన్ని స్థానిక అధికారులకు తెలియజేశారు. కానీ శవపేటికను బయటకు తీసిన తర్వాత ప్రభుత్వం ఈ శవపేటిక గురించి తెలుసుకుంటే దానిలోని నిధిని వారు లాక్కోవచ్చని అతని మనస్సులో ఒక ఆలోచన మొదలైంది. శవపేటిక లోపల విలువైన వజ్రాలు, ముత్యాలు, బంగారం మొదలైనవి ఉంటాయని భావించిన అతను ఆతృత ఆపుకోలేక దురాశతో శవపేటికను తెరిచాడు. శవపేటిక తెరవగానే లోపల నుంచి మొదట మెరుపు కనిపించగా అక్కడ నిలబడిన వారంతా ఆశ్చర్యపోయారు. నిజానికి ఆ శవపేటిక ఒక సమాధి. దానిలో ఒక అమ్మాయి మృతదేహం ఉంచబడింది. అయితే సాధారణంగా సమాధి లోపల కనిపించే శరీరం కుళ్ళిపోయి ఉంటుంది. మాంసమంతా ఎండిపోయి ఎముకల నిర్మాణం మాత్రమే మిగిలిపోయి ఉంటుంది. కానీ రాతి సమాధి లోపల అమ్మాయి శరీరం మాత్రం చాలా మంచి స్థితిలో ఉంది. అది చూస్తుంటే చనిపోయిన అమ్మాయి దేహంలా కనిపించకపోవడంతో పాటు ఓ అమ్మాయి నిద్రపోతున్నట్లు ఉంది. ఆ అమ్మాయి వయస్సు 25 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండవచ్చు. ఆమె చూడడానికి కూడా చాలా అందంగా ఉంది. ఆమె చర్మం పాలలా తెల్లగా ఉంది. చర్మంపై రింక్లెస్ లేకపోవడంతో ఆమె ముఖం మిలమిల మెరుస్తోంది. నీలి కళ్ళు, పొడవాటి జుట్టు అమ్మాయి అందాన్ని మరింతగా పెంచేవిగా ఉన్నాయి. ఇంత అందమైన మృతదేహాన్ని ఆ ఊరి ప్రజలు అదే తొలిసారి చూడడం. ఆ అమ్మాయి కాస్త పారదర్శకంగా ఉండే తెల్లటి దుస్తులు ధరించింది. ఇది భూమిపై ఎక్కడ లభించని ప్రత్యేకమైన గుడ్డతో తయారు చేయబడింది. ఆ సమాధికి సంబంధించిన అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే మహిళ మృతదేహాన్ని పింక్ కలర్ లిక్విడ్ లోపల ఉంచారు. అంటే మహిళ చుట్టూ పింక్ కలర్ ఫ్లూయిడ్ ఉంది. ఇది చూసిన ప్రజలు ఇది ఏదో మాయాద్రవం అని మాట్లాడుకోవడం ప్రారంభించారు. ఆ మాయాజలం కారణంగా మహిళ మృతదేహం ఇప్పటికీ పూర్తిగా భద్రంగా ఉందని భావించడం మొదలుపెట్టారు. ఇదే విధంగా మహిళ తల దగ్గర నల్ల రంగు పెట్టెను కూడా ఉంచబడింది. 1969లో ప్రజలకు సాంకేతిక పరిజ్ఞానం గురించి పెద్దగా అవగాహన లేదు. కానీ కొంతకాలానికి బ్లాక్ బాక్స్ స్మార్ట్ డివైస్ అనే వాదనలు వచ్చాయి. ఆ మహిళ గురించి తెలుసుకోవాలనే ఉత్సుకత ప్రజల్లో పెరుగుతోంది. గ్రామ ప్రజలు ఆ మహిళకు త్రిశూల్ ప్రిన్సెస్ అని పేరు పెట్టారు. నిజానికి త్రిశూల్ అనేది ఆ జిల్లా పేరు. ఈ వార్త చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు తెలియడంతో పెద్ద ఎత్తున జనం గుమిగూడటం మొదలైంది. ఈ క్రమంలోనే ఓ వ్యక్తి ముందుకు వచ్చి శవపేటికలో ఉన్న పింక్ లిక్విడ్ని చేతిలోకి తీసుకుని టేస్ట్ చేశాడు.
ఆ తర్వాత ఆయన ద్రవానికి ఎలాంటి రుచి వాసన లేదని చెప్పారు. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే కొద్ది రోజుల తర్వాత ఆ ద్రవాన్ని పరీక్షించిన వ్యక్తికి పిచ్చి పట్టిందని తేలింది. అతని మానసిక సమతుల్యత క్షీణించింది. తన సొంత ఇంటిని కూడా గుర్తించలేని స్థితికి ఆయన చేరుకున్నాడు. అతను వింత పనులు చేయడంతో పాటు శీతాకాలం మరియు వేసవికాలం మధ్య తేడాను గుర్తించలేని విధంగా మారిపోయాడు. సో దీని కారణంగా అతను సైబీరియా యొక్క తీవ్రమైన చలితో చనిపోయాడు. శవపేటికను కనుగొన్న కొన్ని గంటల తర్వాత ప్రభుత్వ అధికారులు, పోలీసులు, సైన్యం మరియు అగ్నిమాపక దళం మొదలైన వారంతా అక్కడికి చేరుకుని మొత్తం స్థలాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ శవపేటికలో వైరస్ లేదా ఇన్ఫెక్షన్ ఉండవచ్చని అధికారులు తెలపడంతో ప్రజలంతా భయాందోళనతో ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయడం ప్రారంభించారు. రాతి సమాధిని హెలికాప్టర్తో తరలించాలని అధికారులు భావించి వారు మిలిటరీ హెలికాప్టర్ను కూడా తీసుకొచ్చారు. కానీ అధిక బరువు కారణంగా హెలికాప్టర్ శవపేటికను ఎత్తలేకపోయింది. దీని తర్వాత వారు శవపేటిక నుండి మహిళ శరీరం మరియు ద్రవాన్ని వేరు చేసి వాటిని ప్రత్యేకంగా పరిశోధన కేంద్రానికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. అయితే శవపేటికలోంచి గులాబీ రంగు ద్రవాన్ని బయటకు తీయగానే ఓ విచిత్రమైన ఘటన చోటు చేసుకుంది. మహిళ శరీరం ఒక్కసారిగా నల్లగా మారిపోయింది. ఆమె పూర్తిగా ఎండిపోయింది. కొద్ది నిమిషాల్లోనే ఆమె శరీరం కుళ్ళిపోయింది. వేల సంవత్సరాల నాటి మమ్మిలా అనిపించింది. దీనిని చూసిన అధికారులు పింక్ లిక్విడ్లో కొన్ని ప్రిజర్వేటివ్ గుణాలు ఉన్నాయని గుర్తించారు. దీని తరువాత మృతదేహాన్ని పరిశోధన కోసం నోఓసి బ్రిక్స్ నగరానికి తరలించారు. శాస్త్రవేత్తలకు టిషుల్ యువరాణి శరీరంపై చాలా ఆసక్తిని కలిగి ఉన్నారు. దాంతో మొదటగా శాస్త్రవేత్తలు శవపేటిక మరియు స్త్రీ వయస్సును కనుగొనడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. దీనికోసం మొదటగా కార్బన్ డేటింగ్ టెక్నిక్ను ఉపయోగించారు. అయితే ఈ టెక్నిక్తో 50,000 సంవత్సరాల కంటే పురాతన విషయాలను మాత్రమే గుర్తించవచ్చు. కానీ ఈ టెక్నిక్ విజయవంతం అవుతుంది. దీని కారణంగా శాస్త్రవేత్తలు కూడా ఈ మమ్మీ 50,000 సంవత్సరాల కంటే ఎక్కువ పురాతనమైనది ఎలా ఉంటుందని ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఆ కాలపు ప్రజలు ఇలాంటి రాతి శవపేటికను తయారు చేయలేరు. అదేవిధంగా ప్రిజర్వేటివ్ లిక్విడ్ తయారు చేసే పరిజ్ఞానం అప్పట్లో వారికి లేదు. కానీ శాస్త్రవేత్తలు తమ పరిశోధనను ఆపకుండా కొనసాగించారు మరియు ఇతర పద్ధతుల ద్వారా స్త్రీ శరీరం యొక్క వయస్సును కనుగొనే ప్రయత్నం చేశారు. ఫ్రెండ్స్, పరిశోధనలో వెలుగులోకి వచ్చిన విషయాలు తెలిస్తే మీలో ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతారు. వాస్తవానికి ఆ స్త్రీ శరీరం 800 మిలియన్ సంవత్సరాల కంటే పురాతనమైనదని పరిశోధనలో తేలింది. అనగా 80 కోట్ల సంవత్సరాల పురాతనమైంది. శాస్త్రవేత్తలు తమ పరిశోధనలో వచ్చిన ఫలితాలను చూసి మారు మాట్లాడకుండా అలాగే నిలబడిపోయారు. నిజానికి 80 కోట్ల సంవత్సరాల క్రితం భూమిపై మానవ జీవితం లేదు. ఆ సమయంలో భూమిపై డైనోసార్స్ యొక్క అస్తిత్వం కూడా లేదు. 80 కోట్ల సంవత్సరాల క్రితం జీవం సముద్రపు లోతులలో ఉద్భవించడం ప్రారంభమైంది. మానవ నాగరికత 3 కోట్ల సంవత్సరాల క్రితం ప్రారంభమైందని నమ్ముతారు. అటువంటి పరిస్థితిలో ఇంత పురాతనమైన మృతదేహాన్ని కనుగొనడం ఎలా సాధ్యమవుతుంది అనే ప్రశ్న శాస్త్రవేత్తలను కలవరపెట్టడం ప్రారంభించింది. ఈ మృతదేహం పూర్తి మానవ చరిత్రనే ప్రశ్నదాయకంగా మార్చేసింది. అయితే కొంతమంది పరిశోధకులు శవపేటిక మరియు స్త్రీ శరీరం ఈ భూమికి చెందినవి కాదని, వేరే గ్రహం నుండి భూమికి తీసుకురాబడి ఉంటాయని కూడా పేర్కొన్నారు. ఆమె సూర్యకాంతి చాలా తక్కువగా ఉండే గ్రహం నుండి వచ్చి ఉండాలి. అప్పుడు ఆ అమ్మాయి ఛాయ పాలవలె తెల్లగా ఉంది అని చెప్తే మరికొంతమంది పరిశోధకులు స్త్రీ శరీరాన్ని గ్రహాంతవాసి అని పిలవడం ప్రారంభించారు. ఈ వార్త బయటకు రావడంతో ప్రజల్లో కలకలం రేగింది. దీనిపై మీడియాలో చర్చ మొదలైంది. పెరుగుతున్న అలజడిని చూసి యుఎస్ఎస్ఆర్ అధికారులు ఈ మొత్తం థియరీని నకిలీగా ప్రకటిస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు మరియు వార్తా పత్రికలలో ప్రచురించబడిన వార్తలను కూడా ఎడిట్ చేశారు. ఇదంతా జరుగుతుండగా మృతదేహంపై పరిశోధన చేస్తున్న ఓ ప్రొఫెసర్ రాజ్వాచి గ్రామానికి వచ్చి శవపేటిక గురించి, టిషుల్ యువరాణి రహస్యాల గురించి గ్రామస్తులకు చెప్పాడు. ఈ విషయం ప్రభుత్వ అధికారులకు తెలియడంతో ప్రొఫెసర్ను బెదిరించడం ప్రారంభించారు. అంతేకాకుండా దీనిపై ఎవరు మాట్లాడొద్దని గ్రామ ప్రజలకు కూడా సూచించారు. అయితే కాలం గడిచే కొద్దీ ప్రజలు ఆ శవపేటిక గురించి మరచిపోవడం ప్రారంభించారు. 1919లో సోవియట్ యూనియన్ ముక్కలైంది మరియు ఆ సమయంలో మీడియాకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ రైట్స్ కూడా లభించాయి.
అయితే 2002లో ఓ వార్తాపత్రికలో దీనికి సంబంధించిన కథనం రాయబడింది. ద లేడీ హూ ఈజ్ 8,100,000 years ago అనే పేరుతో ఆర్టికల్ న్యూస్ పేపర్లో ప్రచురితమైంది. రష్యన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీకు చెందిన జీబీ రిటైల్డ్ కర్నల్ను ఉటంకిస్తూ కథనం ప్రచురించబడింది. దీంతో మళ్ళీ ప్రజల దశాబ్దాల నాటి సమాధి గురించి మాట్లాడుకోవడం ప్రారంభించారు. ఇది మీడియా హౌజ్లలో ప్రముఖ కథనంగా మారింది. శవపేటికను బయటకు తీసిన కార్మికులంతా ఒక్కొక్కరుగా ఎలా రహస్యంగా చనిపోయారో కూడా కథనంలో ప్రస్తావించారు. కొందరు ప్రమాదంలో మరణించగా మరికొందరు నీటిలో మునిగి చనిపోయారు. ఈ వార్తలన్నింటి మధ్య ఒక జియోలజిస్ట్ మీడియా ముందుకు వచ్చి 1973లో సోవియట్ యూనియన్కు అలాంటి మరో 2 సమాధులు లభించాయని, అయితే వాటి సమాచారం సాధారణ ప్రజలకు చేరే అవకాశం లేదని చెప్పాడు. ఈ సమాధి లభించిన గనిలో పనిచేసే వాళ్లను వేరే గనుల్లోకి మార్చి వారి స్థానాన్ని కొత్త కార్మికులతో భర్తీ చేశారు. ఈ ఘటనలన్నింటి ఫోటోలను క్లిక్ చేయడంతో పాటు వీడియో రికార్డ్ కూడా చేసినట్లు కొంతమంది చెప్తారు. అయితే ఆ విషయాలన్నీ లీక్ అవ్వడానికి ప్రభుత్వం ఎప్పుడూ అనుమతించలేదు. రష్యా ఆ విషయాలను రహస్యంగానే ఉంచింది. ఫ్రెండ్స్, నేటికి త్రిశూల్ యువరాణి శరీర కణజాలం మరియు ఆ రాతి శవపేటిక రహస్యం సాల్వ్ అవ్వలేదు. కొందరు ఈ కథ మొత్తాన్ని నిజమని నమ్మితే మరికొందరు ఈ కథనం పూర్తిగా ఫేక్ అని భావిస్తారు. ఈ రాతి శవపేటిక దొరికిన అదే గ్రామంలో ఒక రాతి స్మారకం కూడా నిర్మించబడింది. అనేక సాక్ష్యాలు ఈ వాదనలన్నీ నిజమని స్పష్టం చేస్తున్నాయి. కానీ అసలు ప్రశ్న ఏమిటంటే, రష్యా ప్రభుత్వం ఎందుకు శవపేటిక గురించి ప్రపంచానికి తెలియకుండా దాచి ఉంచుతుంది? వారు ప్రపంచం నుండి దాచిపెట్టిన శరీరం గురించి ఏం కనుగొన్నారు? ఈ ప్రశ్నలన్నింటికీ కాలక్రమేణా సమాధానాలు దొరికే అవకాశం ఉంది. సో ఫ్రెండ్స్, మీరేమనుకుంటున్నారు? త్రిశూల్ యువరాణి నిజంగా 80 కోట్ల సంవత్సరాల క్రితం నాటిదా? ఆ మృతదేహం యొక్క రహస్యం గురించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ చేసి తెలపండి. అదేవిధంగా వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు ఇటువంటి మరిన్ని వీడియోలు చూడడానికి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. దాంతో మా వీడియోస్ అన్ని మిస్ కాకుండా మీరే ఫస్ట్ చూడవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.